10వ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక ప్రయోగాలకు సంబంధించి ప్రశ్నలలో ఇప్పుడు మనము 3వ ప్రయోగానికి సంబంధించిన అంశాలు చూస్తే హైడ్రిల్లా ప్రయోగము లేదా కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని తెలిపే ప్రయోగము. 4 మార్కులకి ఒకవేళ ఈ ప్రశ్నని అడిగినట్లయితే ఎలా రాయాలి? ఇందులో ప్రయోగానికి సంబంధించిన ఉద్దేశము అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని తెలుపుట. తర్వాత పరికరాలు, రసాయనాలు. ఈ ప్రయోగంలో ఉపయోగించేటువంటి పరికరాలలో బీకరు, హైడ్రిల్లా మొక్కలు, నీరు, గరాటు, పరీక్ష నాళిక మరియు రసాయనాలలో అగ్గి పుల్ల. 3వది ప్రయోగం చేసినటువంటి విధానము. విద్యార్థులు ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు రాసేటప్పుడు ప్రయోగాలు తాము చేసి అనుభూతి పొందాము అనేటువంటి భావన కలిగే విధంగా సమాధానాలను రాయాలి. ఇప్పుడు హైడ్రిల్లా మొక్క ప్రయోగంలో విద్యార్థి పరికరాలను ఎలా అమర్చాడు అనేది విధానంలో రాయాల్సి ఉంటుంది. ఈ ప్రయోగ అమరిక అనేది తెలిపి ఒకవేళ సమయము ఉంటే ఆ అమరికకు సంబంధించిన పటంను కూడా గీయాలి. దీనివల్ల ఆ సమాధానానికి అదనపు బలం అనేది లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థి ప్రయోగం నిర్వహించేటువంటి సమయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా రాయాలి. ప్రయోగ విధానం తర్వాత ఎటువంటి పరిశీలనలు విద్యార్థి జరిపాడు అంటే ఆ యొక్క పరీక్ష నాళికలో చిన్న చిన్న గాలి బుడగలు కనబడము. ఆ పరిశీలనను విద్యార్థి సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది. ఇక చివరిది నిర్ధారణ. ఏ విధంగా ప్రయోగం జరిపి విడుదలైన వాయువు ఆక్సిజన్ అని విద్యార్థి నిర్ధారించుకున్నాడు. ఇందుకు విద్యార్థి ఒక మండుతున్నటువంటి అగ్గిపుల్లను టెస్ట్ ట్యూబ్ మూతి దగ్గర ఉంచినప్పుడు ఆ అగ్గిపుల్ల మరింత ప్రకాశవంతంగా మండినది. ఈ ప్రయోగము ద్వారా విడుదలైన వాయువు అగ్గిపుల్లను మరింత ప్రకాశవంతంగా మండింపజేసింది. కాబట్టి వస్తువులను ప్రకాశవంతంగా మండింపజేసే స్వభావము ఆక్సిజన్ కి ఉంది. కాబట్టి విడుదలైన వాయువు ఆక్సిజన్ అని చెప్పవచ్చు. మరి ఈ ప్రయోగంలో విద్యార్థి తీసుకున్న జాగ్రత్తలు ఏవైనా ఉంటే చివరికి రాయాలి. మరి హైడ్రిల్లా ప్రయోగంలో విద్యార్థి తీసుకునే జాగ్రత్తలు ఏమిటంటే బీకరు నుండి పరీక్ష నాళికను బయటకి తీస్తున్న క్రమంలో ఆ వెలువడిన వాయువు బయటకి పోకుండా తన బ్రొటన వేలితో టెస్ట్ ట్యూబ్ మూతిని మూసి జాగ్రత్తగా బయటికి తీసి ఆ వాయువును పరీక్షించాలి. ఇటువంటి సమాధానం ఉన్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థి 4 మార్కులు సాధిస్తాడు. తర్వాత 2 మార్కులకి అడిగితే ప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలలో పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష ఎలా చేస్తావు ఇది అడిగే అవకాశం ఉంటుంది. లేదంటే అయోడిన్ పరీక్ష యొక్క ఫలితం ఏమిటి, అయోడిన్ పరీక్షను ఎందుకు జరుపుతారు, ఇది ఎలా జరుపుతారు. సాధారణంగా విద్యార్థులు అయోడిన్ పరీక్ష ఎందుకు జరుపుతారని తెలుసుకోవడానికి పిండి పదార్థ నిర్ధారణ పరీక్షగా అయోడిన్ పరీక్ష జరుపుతారు. ఇక్కడ విద్యార్థి నిజంగా ప్రయోగం జరిపినప్పుడు అతను పరిశీలన అంశాలు ఈ పరీక్షలో రాయాల్సి ఉంటుంది. అందరూ అయోడిన్ వేసిన తర్వాత ఆకుపచ్చని పత్రము నీలం రంగులోకి మారినదని రాస్తుంటారు. వాస్తవానికి పత్రం అంతా కూడా నీలం రంగులోకి మారదు. ఎక్కడైతే పిండి పదార్థాలు ఉంటాయో ఆ భాగము మాత్రమే నీలం రంగులోకి మారుతుంది, మిగతా భాగము నీలం రంగులోకి మారదు. ఇది ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్న. 2 మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది. ఇదే ప్రయోగాలకు సంబంధించిన విద్యా ప్రమాణంలో
ప్రత్యుత్పత్తి పాఠానికి సంబంధించిన ఒక ప్రయోగం ఉంది. అదేమిటి అంటే రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ ఎలా పెరుగుతుంది. ఇది ప్రత్యుత్పత్తి పాఠంలో బ్యాక్టీరియా పరిశీలన కింద అడుగుతారు. ఇది 2 మార్కులకి వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ శ్వాసక్రియ పాఠానికి సంబంధించినవి. శ్వాసక్రియ పాఠంలో ఉన్నటువంటి ప్రయోగాలు 2. ఒకటి శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు ఉష్ణోగ్రత విడుదలవుతుందని తెలియజేసే ప్రయోగము. ఈ ప్రయోగము 2 నుంచి 4 మార్కులకు అడిగే అవకాశం ఉంది. ఈ ప్రయోగానికి సంబంధించిన పరికరాలు, విధానము ఈ 2 అడిగితే 2 మార్కులకు అడగవచ్చు, లేదా పూర్తిగా ఈ ప్రయోగాన్ని తెలపండి అంటే 4 మార్కులకి అడిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులారా, మీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ప్రయోగాలకు సంబంధించిన ప్రతి పటంను జాగ్రత్తగా పరిశీలించి ఆ పటంలో ఉన్నటువంటి పరికరాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రయోగానికి సంబంధించిన పరికరాలు తెలిస్తే ఆ ప్రయోగానికి సంబంధించిన విధానము, ఫలితము తొందరగా సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. శ్వాసక్రియలో మరొక ప్రయోగం ఉంది. అదే సున్నపు తేటను పాల వలె తెలుపుగా మార్చే ప్రయోగము. ఈ ప్రశ్నని సూటిగా డైరెక్ట్ గా కాకుండా త్రిప్పి అడిగే అవకాశం కూడా ఉంటది. ఎలా అంటే సున్నపు తేటను పాల వలె మార్చే వాయువును గుర్తించుటకు నీవు ఎటువంటి ప్రయోగంను చేస్తావు, లేదా శ్వాసక్రియలో విడుదలైన వాయువు కార్బన్ డయాక్సైడ్ అని నీవు ఎలా నిర్ధారిస్తావు. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు వాటిని ఏ మార్కులకి అడిగారు అని పరిశీలన చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 4 మార్కులకి ప్రయోగాల నుండి ప్రశ్నలు అడిగితే ప్రయోగానికి సంబంధించిన సంపూర్ణ సమాచారంను ఒక క్రమ పద్ధతిలో అమర్చితే అది 4 మార్కుల సమాధానం అవుతుంది. లేనిచో 2 మార్కులకి ఆ ప్రశ్నను అడిగినప్పుడు ఆ ప్రశ్న పత్రంలో ప్రత్యేకంగా ఏ రూపంలోనైతే ప్రశ్నను అడిగారో, అంటే ప్రయోగానికి సంబంధించిన పరికరాల జాబితా రాయండి, లేదా రసాయనాల జాబితా రాయండి, లేదా ప్రయోగంలో నీవు పాటించినటువంటి జాగ్రత్తలను తెలపండి, లేదా ఒక ప్రయోగం జరిపినప్పుడు నీవు ఎటువంటి నిర్ధారణకు వచ్చావు అంటే ఆ ప్రయోగం యొక్క నిర్ధారణ, ఇవి మార్కులకు అనుగుణంగా రాయాల్సి ఉంటుంది. విద్యార్థులారా, 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 3 పాఠాలలో ప్రయోగాలు ఉన్నాయి. మీరు మర్చిపోకుండా ఆ ప్రయోగాలను ఒకసారి చక్కగా నేర్చుకుంటే వాటి నుండి కనీసము 4 నుంచి 6 మార్కులు వస్తాయి. విద్యా ప్రమాణము 3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలో మీరు పూర్తిగా 6 మార్కులని పొందవచ్చు. ఎలాగంటే క్షేత్ర పరిశీలనకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షలలో అడగడానికి ఆస్కారం ఉండదు కాబట్టి పూర్తిగా ప్రయోగాల నుండే మీకు ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రయోగాలు కూడా 3 పాఠ్యాంశాలలో ఉన్నాయి. మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తాను. ఆ ప్రయోగాలు మొదటి పాఠం అయినటువంటి పోషణలో ఉన్నటువంటి కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన ప్రయోగాలు. అవేమిటంటే కిరణజన్య సంయోగ క్రియకి కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం, లేదా కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం, లేదా కిరణజన్య సంయోగ క్రియకి కాంతి అవసరమని నిరూపించే ప్రయోగము. దానితో పాటుగా కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం ఏర్పడుతుంది అని నిర్ధారించే ప్రయోగము. తరువాత శ్వాసక్రియలో ఉన్నటువంటి 2 ప్రయోగాలు. ఒకటి శ్వాసక్రియ జరిగినప్పుడు ఉష్ణోగ్రత విడుదలవుతుంది, ఎలా నిరూపిస్తావు. శ్వాసక్రియ జరిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని ఎలా నిరూపిస్తావు. ఇక 3వ ప్రయోగము ప్రత్యుత్పత్తి పాఠానికి సంబంధించింది. దీంట్లో 2 ప్రయోగాలు ఉండవచ్చు. ఒకటి పాలలో పెరిగేటువంటి లాక్టోబాసిల్లస్ సంఖ్య పెరిగేటువంటి క్రమాన్ని పరిశీలించే ప్రయోగము. రెండవది బ్రెడ్లు
లేదా జామ్లు లేదా రొట్టెల పైన పెరిగేటువంటి బూజు, అది రైజోపస్ పరిశీలన. ఇది ప్రత్యుత్పత్తిలో జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనే అంశంలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, దానిని ఎలా పరిశీలిస్తావనే అంశంలో అడిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనల నుండి అడిగేటువంటి ప్రశ్నల మొత్తం మార్కులు 6. దీంట్లో 4 మార్కుల ప్రశ్న 1, 2 మార్కుల ప్రశ్న 1 లేదా అర మార్కు ప్రశ్నలు 2, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. 10వ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక